దేవుని కృపావాక్యం వింటున్నాం. మీ అందరికీ ప్రభుపేట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి ఒక వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసము ఉంచున్నాడు. ఇక్కడ చక్కటి మాటలు మనకు కనపడుతున్నాయి. మనం ఒకసారి విందాం. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో. మనస్సు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద మనసు ఉండాలి. ఎవరి మీద మనసు కలిగి ఉంటారో వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు. దేవుని మీద మనసు ఎక్కువ ఉందా? దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు. లేదా తిండి మీద మనసు కలిగి ఉన్నామా? తిండినే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నట్టు. లేదా డబ్బు మీద ఎక్కువ మనం మనసు కలిగి ఉన్నామా? డబ్బునే మనం ఎక్కువగా ప్రేమిస్తున్నామని అర్థమవుతుంది. లేదా పరాస్త్రీ మీద మనసు కలిగి ఉన్నామా? దాని మీదనే మనం ప్రేమిస్తున్నామని అర్థమవుతుంది. లేకపోతే మందు ఆగేవాళ్ళు మందు మీదనే మనసు కలిగి ఉంటారు, అంటే మందునే వాళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్థమవుతుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకోనుండునో. ఎవని మనస్సు నీ మీద ఆనుకోనుండునో. మన మనసు అంతా ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద మన మనస్సు ఉండాలి. మనము దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాము గనక మన మనసు అంతా దేవుని మీద ఉన్నట్టయితే, దేవుని ఒక వాక్యం మీద ఉన్నట్టయితే, దేవుడు గొప్ప కార్యాలు చేశాడని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవుడు నన్ను సృష్టించాడు కదా, దేవుడు నన్ను పోషిస్తున్నాడు కదా, దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు కదా అని దేవుని మీద మనం మనసు కలిగి ఉన్నట్టయితే దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నామని మనకి అర్థమవుతుంది. దేవుడి మనసు మన మీద ఉంది, మన మనసు కూడా దేవుని మీద ఉండాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మనము లేము. సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడై ఉన్నాడు. ఆయన పోషిస్తున్న దేవుడు, ఆయన ఆరోగ్యం ఇస్తున్న దేవుడు. కాబట్టి మన మనసు దేవుని మీద కలిగి ఉందాం. ఎప్పుడైతే మన మనసు దేవుని మీద ఆనుకొని ఉంటుందో వారిని పూర్ణ శాంతి గల వారినిగా చేయను. చూసావా? రెండోది, వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. కాపాడే దేవుడు ఆయన. అక్కడ కింద మరొక మాట ఉంది, ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనం ఎవరినందు విశ్వాసం ఉంచాలా? దేవుని యందు మనం విశ్వాసంగా ఉంచి ఉండాలా. దేవుని మీద మన మనసు ఉండాలా. అంతేకాకుండా వారిని పూర్ణ శాంతి గల వారిని కాపాడును. తర్వాత అతడు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఈ 3 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. ఇన్న వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు జీవించే భాగ్యం దయచేయమని, వాళ్ళను, వాళ్ళ కుటుంబాలను, వాళ్ళ పిల్లలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.